కేసీఆర్‌కి సంబంధించినటువంటి ధైర్యం నిజంగా రేవంత్‌కొస్తుందా? చాలా ధైర్యంగా మాట్లాడతాడు. నో డౌట్. బట్ కేసీఆర్ రేవంత్ రెడ్డి మీద కేసు పెట్టాడు. అరెస్ట్ చేశాడు. జైల్లో పెట్టాడు. ప్రత్యక్షంగా అదేది ఏసీబీతో ట్రాప్ చేయించాడు. వీడియోలు తీశాడు. ఫోటోలు తీశాడు. ప్రపంచానికి చూపించాడు. ఇదంతా జరిగిపోయింది. సరే అయినా జనం ఓట్లేశారు. అది సెకండ్ పార్ట్. బట్ ఆహ్, ఏది సీబీఐకి చెప్పినో, లేపోతే కేంద్రానికి చెప్పినో జైలా. రాష్ట్ర ఏసీబీ చేతనే చేయించాడు కేసు. ఇప్పుడు కాళేశ్వరమా? లేకపోతే అదేదేది కారులా? ఇట్లాంటి వాటిలో కేటీఆర్‌ని పెడతారా? కేసీఆర్‌ని పెడతారా? ఏదైనా సరే ఏదో కాళేశ్వరం గురించి మేమెళ్లి సీబీఐని కలుస్తాం. నేను రేవంత్ రెడ్డి ఎళ్లి సీబీఐకి ఫైల్‌లు ఇస్తాం అంటే సీబీఐ విచారణలు తీసుకోదది. మనం అంతకు కావాలంటే సీబీఐకి విచారణ చేయించమని చెప్పి కోర్టుకెళ్ళాలి. కేంద్ర ప్రభుత్వానికి చెప్తాం. కేంద్ర ప్రభుత్వం దాన్ని సీరియస్‌గా తీసుకుంటుందా అంటే ఇది రాష్ట్ర వ్యవహారం కిందనే చూస్తది. అవినీతి అనేది రాజకీయ అధికారంలో ఉన్న పార్టీ ఆరోపించింది కాబట్టి కుదరదు. అక్కడ తేడా వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడేదో కూలేశ్వరం అన్నాం మనం. ఏదో క్రాక్స్ వచ్చినాయి. అది కన్సర్న్డ్ ఇంజినీర్ బాధ్యత అవుతది. కన్సర్న్డ్ అధికారుల బాధ్యత అవుతది. కన్సర్న్డ్ కాంట్రాక్టర్ బాధ్యత అవుతది. ముఖ్యమంత్రిని ఆ కేసులో పెట్టడానికి ఏం లేదు. కాబట్టి సీబీఐ ఏం చేస్తుంది అక్కడ? అందువలన ఇక్కడ చేయాల్సింది ఒకవేళ డైరెక్ట్‌గా కేసీఆర్‌ని పెట్టాలనుకుంటే తెగించాల్సింది రేవంత్ తప్ప కేంద్రం మీదకి తోసేసి అంటే మోడీ భుజం మీద నుంచి కేసీఆర్‌ని గాలుద్దాం అనుకుంటే వేస్ట్.